అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కాలం చెల్లిందా? దాని భూమి మీదకి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయా? ఈ కాంట్రాక్ట్తో ఎలన్ మస్క్ 7,000 కోట్లు కొల్లగొట్టనున్నాడా? చూద్దాం రండి ఈ స్టోరీలో. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణాన్ని 1998లో మొదలుపెట్టారు. దశల వారీగా దీన్ని విస్తరించగా భూమికి సగటున 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న దిగువ కక్షలో భూమి చుట్టూ తిరుగుతుంది. ఈ అంతరిక్ష కేంద్రం భూమి చుట్టూ ఒక్కసారి తిరగడానికి 93 నిమిషాల సమయం పడుతుంది. రోజుకు 15.5 సార్లు భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది. అగ్రరాజ్యం అమెరికా, జపాన్, రష్యా, ఐరోపా, కెనడా దేశాలు సంయుక్తంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్వహిస్తున్నాయి. ఆయా దేశాలకు చెందిన చాలామంది శాస్త్రవేత్తలు భూమి నుంచి వెళ్ళి అంతరిక్ష కేంద్రంలో కొన్ని నెలల పాటు పరిశోధనలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం జీవితకాలం 2030 చివరి నాటికి పూర్తవుతుంది. దీంతో భాగస్వామ్య దేశాలు దాన్ని కక్ష నుంచి వేరు చేసే ప్రక్రియను ప్రారంభించాయి. ఈ ప్రక్రియకి ఎలన్ మస్క్కి సంబంధం ఏంటి? ఆయన 7,000 కోట్లకి ఎలా టార్గెట్ చేశాడు? వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ స్టోరీ? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని అక్కడి నుంచి తొలగించబోతున్నారు. ఈ మేరకు భాగస్వామ్య దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. 2030 నాటికి ISSను కూల్చివేసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కసరత్తు మొదలుపెట్టింది. ISSను కూల్చేందుకు ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్తో సుమారు $843 మిలియన్, అంటే మన ఇండియా రూపాల్లో దాదాపు 7,000 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా ముందు ఫుట్బాల్ గ్రౌండ్ పరిమాణంలో ఉండే అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని 2030 మధ్యలో కొంచెంగా కిందకు తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మొదటి దశలో ఈ ల్యాబ్లోని కీలక సామాగ్రితో పాటు వ్యోమగాములు భూమి మీదకి వచ్చేస్తారు. ఈ తర్వాత ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ప్రత్యేకంగా రూపొందిస్తున్న US డిఆర్బిట్ వెహికల్ జాగ్రత్తగా భూ వాతావరణంలోకి తీసుకువస్తుంది. భూ వాతావరణంలోకి రాగానే అంతరిక్ష కేంద్రం కాలిపోతుంది. దానికి సంబంధించిన శకలాలను సముద్రంలో పడేలా ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. సో ఇది మ్యాటర్.